పరిశుద్ధుడు జీవముల దేవుడు లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన శక్తిమైన ఘనమైన నామమున ఈరోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? దేవుడు మన జీవితంలో ఆయన ప్రణాళికలో మనం అందరము ఆయన చిత్త ప్రకారం జీవించాలని ఆశపడుతున్నాము. ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. సైతాని యొక్క శక్తులు, సైతాని యొక్క పన్నాగములు ఈ లోకంలో ప్రబలెడుతుంది. పాపము విచ్చలవిడిగా జరుగుతుంది. తద్వారా నాశనానికి ఈ భూలోకము, ఈ లోకము అంతరించిపోయే సమయము రాబోతుంది. ఈ లోకపరమైన శోధన తప్పించుకోవాలంటే, ఈ లోకపరమైన మరి యొక్క శోధకుడు మనం శోధిస్తున్న ఈ శోధన విడుదల కలగాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థ కలిగి ముందు కొనసాగాలి. దేవుని మనం ఆధారం చేసుకొని ముందు కొనసాగడం మనకు మార్గం. ఆయన విమోచనకర్త, రక్షణకర్త. మన ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడిపించి విమోచించి మనకు రక్షణ కవచం దయచేసిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుత వాగ్దానం చూసి ధైర్యం కలిగి, విశ్వాసంగా, నిరీక్షణ కలిగి ఆయన కొరకు కనిపెట్టేవారు ఉండాలి. ప్రియ సహోదరి సౌర, మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానము మనందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషంగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కృప నీకు చాలును. అనేక ఈ మాట మనకు నోటెడ్ అయిపోయింది. కానీ కృపలో ఉన్న గొప్పతనం మనకు తెలియాలి. ఆయన కృప బహు గొప్పది. ఆయన కృప లేనిదే ఈ లోకంలో నీవు నేను ఈ సమయం ఉండేవాళ్ళం కాదు. ఆయన దయాదాక్షిణ పూర్ణుడు. ఆయన కృప శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం అడిగి నా పట్ల కృప చూపిస్తున్నాడు. దయా, కరుణ, వాత్సల్యత కలిగి మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చేంత వరకు ఆయన కృప మన మీద ఎల్లవెల్లా ఉంటుంది. అంటే నా కృప నీకు చాలు అంటే ఆయన కృప ఏ విధంగా మన పట్ల ఉంటుందంటే, మరణం అనే పడక నుంచి తప్పించే దేవుడు ఆయన కృప మనకు ఆధారం అవుతుంది. ఈ లోక శోధన, వేదన, భయము, భీతి, ఆందోళన, మరి ప్రతి విధమైన సంకటంలోనూ తీసివేయాలంటే ఆయన కృప మనకు అవసరం. ఆయన కృప బాహుల్యం బహు గొప్పది. దావీదు మహారాజు అంటాడు, అయ్యా యెహోవా కృపామయుడు, ఆయన కృప నిరంతరముగాక. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన హెచ్చించవలసినది మనం తగ్గించవలసి. ఎందుకంటే ఆయన దేవుడు, లోకరక్షకుడు, జీవము గల దేవుడు. ఆ యొక్క కొరింథీ సంఘానికి రాస్తున్న సమయంలో నా యొక్క బలహీనత ఏంది, ఆయనకు శక్తి నాలో కనుపరిచింది. అంటే ఏ శక్తి? యేసుక్రీస్తు ప్రభువారి శక్తి ద్వారా వాళ్ళు ఏ బలహీనతలు ఉన్నప్పటికీ, ఏ బలహీనతలు కృంగిపోతున్నప్పటికీ, వారి పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో, ఆ విపత్కరమైన సమస్యలో ఆ బలహీనత అనేది వాళ్ళు సంతోషంగా జీవించారంట. ఆ కొరింథీ సంఘంలో ప్రియ సహోదరి సహోదరు ప్రతి ఒక్కరూ సంతోషం ఎలా ఉండగలిగినారు? ఆయన కృప ఉండడం ద్వారా. నా కృపను మీకు చాలును అని తెలియజేసిన తర్వాత వాళ్ళ కష్టంలో, బాధలో, ఆ యొక్క బోధలో, ఆ పరిచయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని కృప మా పట్ల ఉంది. కాబట్టి మేము బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన యొక్క మహాశక్తి ద్వారా మమ్మల్ని బలవంతులు చేసి మా బలహీనతలు కూడా సంతోషం ఉండలాగానే చేసినాడని చెప్పేసి ఆ కొరింథీ సంఘం ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, ఎంతో దేవుని ఆరాధిస్తారు, మహిమపరుస్తారు. ఈ ఉదయకాల సమయం కూడా మన జీవితం కూడా అనేకమైన శ్రమలు, అనేకమైన పోరాటాలు ఒక క్రైస్తవులుగా మనం అనుభవిస్తున్నాం. కానీ ఈ యొక్క దేవుని కృప మన పట్ల ఉందని నువ్వు గ్రహించాలి. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకలు వచ్చినా, ఎన్ని శోధనలు ఉన్నా, ప్రస్తుత దుష్టకాలంలో సైతాని యొక్క ప్రలోభానికి గురి అవుతున్నా ఆయన కృప మన పట్ల బహు హెచ్చుగా ఉన్నది. ఆయన కృప మన పట్ల ఎంత హెచ్చుగా ఉన్నదంటే, నీ నామ నిమిత్తమే ప్రాణం పెట్టి వాటి నుంచి విడిపించి మనల్ని విమోచించి రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మన బలహీనత మనకు శక్తి కలుగుతుంది. మన బలహీనత మనకు ఆనందం కలుగుతుంది. మనం ఎంత కృంగిపోతున్నా, ఎంత కుమిలిపోతున్నా మన బలహీనతలన్నీ ఆయన యొక్క శక్తి పరిపూర్ణమవట్ల మనం సంతోషపడుతగా, ఆనందంగా, సమాధానంగా జీవించగలుగుతాం. ప్రియ సహోదరి సౌర, దేవుడు అద్భుతకాడు, ఆలోచనకర్త, ఆయన మహిమాన్వితుడు. ఆయన కృప ఆకాశం కంటే హెచ్చుగా ఉన్నది. ఆయన పరమండలం నుంచి, పరలోకం నుంచి తన బిడ్డ గురించి ఆయన కృప ఎప్పుడు చూపుతాడు. ఆయన కృప మనకు చాలును అని యొక్క లేఖనం కొరింథీ సంఘం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు కృంగిపోవద్దు. దేవుని కృప నీకు చాలు. నీ కుటుంబ విషయంలో, నీ ఆధ్యాత్మిక విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ ప్రణాళిక విషయంలో, నీ వివాహ విషయంలో, నీ గర్భఫల విషయంలో, అది అన్ని విషయంలో దేవుని కృప నీకు చాలును. ఆయన బలహీన బలపరిచే దేవుడు, కృంగే వాళ్ళు లేవని దేవుడు, సొమ్మసిల వారిని బలం ఇచ్చే దేవుడు, ఆ దీనులను కనికరించే దేవుడు. ఈ లోకపరమైన మనకి ఎటువంటి లేకపోయినా
దేవుని కృప మనకు తోడై ఉంటే చాలు అని చెప్పేసి కొరింథీ సంఘం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదర. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, బలం కలిగి ఉండండి. మన బలహీనతను సంతోషంగా ఆనందంగా కొరింథీ సంఘం ఏ విధంగా ఆరాధించి మహిమ, మనం కూడా మన ఈ లోకపరమైన ఐక్య విచారం కాకుండా ఆయన నీతిని రాజ్యాన్ని ఎత్తుకుతూ సంతోషభరితులంగా ఆనందంగా మనం దేవుని మహిమపరచాలి. ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం మనకు అనుగ్రహించిన దేవాదేవుని థ్యాంక్స్ చెప్తూ మనమందరి ఈ వాగ్దానం మనందరి జీవితం నిర్వహణ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ఈ లోకపరమైన అనేకమైన ఐహిక విచారణ వల్ల ప్రభా అయా శోధకుడు శోధిస్తున్నప్పుడు ప్రభా నీ కృప మా పట్ల బహు హెచ్చుగా చూపించి ఈ యొక్క నూతన దినం మనందరి ఈ విధంగా కలుసుకునే భాగ్యం అనుగ్రహించి విధానం బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రం ప్రభా. నిజంగా నీ కృప మాకు చాలును ప్రభా. మా బలహీనతలందును, మా కష్టంలో, మా నష్టంలో, మా బాధలో, మా వేదనకలో ఆదరించే వాళ్ళు లేక, పలకరించే వాళ్ళు లేక, ప్రేమించే వాళ్ళు లేక, ఒంటరి స్థితున్న అయ్యా నీ ప్రేమలు చూసిన యొక్క వాగ్దానం చూసిన ప్రతి ఒక్కరి జీవితాలు ప్రభా అయ్యా సంపూర్ణ సంతోషం కలగజేయండి అయ్యా. వాళ్ళ బలహీనత సంతోషంగా గడుపుడు కృప చూపించండి అయ్యా. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎన్ని సమస్యలు ప్రభా నీ కృప వాటి నుంచి విడిపించి విమోచించి సంతోషము, సమాధానం, నెమ్మది, అభివృద్ధి అయ్యా మాది జీవితం మంచి ఉజ్వల భవిష్యత్తు దయచేస్తున్నామని చెప్పి నీ ప్రియత మాట్లాడిన విధానం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన. అవును ప్రతి ఒక్కరి జీవితంలో తన రక్షణ కార్యం జరిపించండి. ఆత్మీయ పడిన తిరిగి లేవనెత్తండి. ఎవరు కృంగుదలు ఉన్నారు, ఎవరు బలహీనత క్రీస్తు యేసునందు శక్తి ద్వారా తండ్రి నీ యొక్క మహాకృప ద్వారా వాళ్ళ బలహీనత సంతోషభరితులుగా, వాళ్ళ శక్తి గలవారుగా వాళ్ళు లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రేమ చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో అన్ని విధాలుగా తండ్రి వాళ్ళు సంతోషంగా, నెమ్మదిగా, సమాధానం, ఆశీర్వాదకరంగా, దీవెకరంగా మార్చుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కడవరి మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ఈ మినిస్ట్రీ విస్తరింపగల, ఈ మినిస్ట్రీ ద్వారా అనేక మంది ఆదరింపబడుతున్నారు. దేవుని యొక్క వాక్యం ద్వారా మీ కామెంట్స్ ద్వారా మరి తెలియజేస్తుంది మీ ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు. మరి కడవరి విషయం ఈ రోజు దేవుని వాగ్దానం అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా దేవుని యొక్క వాక్యం మీకు మరి నేరుగా తొందరగా నోటిఫికేషన్ చూడగలుగుతారు. ఈ యొక్క బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు శ్రేయస్ ఈ యొక్క వాగ్దానం షేర్ చేయండి. దేవుడు వారితో మాట్లాడి వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తారు. పంపిస్తున్న మీరందరికీ షేర్ చేసిన ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ కడవరి మందిర పరిచయ విషయంలో మరి యొక్క స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాలకు మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.